మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో దిత్వా తుఫాను యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది. అందులో భాగమే 2 రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది. పెద్దగా గాలులు అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు. వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతా ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం. అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం. రెండవ విషయం, దీనివల్ల ఇంకా కొంత మరొక 48 గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా ఒక మోస్తరు వర్షం, మోడరేట్ రెయిన్ అని చెప్పి మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం. ఈ మోడరేట్ రెయిన్ వల్ల పెద్దగా నష్టం జరగదు, కానీ లోతట్టు ప్రాంతాలలో ఇంకా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో గడిచిన 15 రోజులుగా ఇది రెండవ తుఫాన్ హెచ్చరిక, రెండవ డిప్రెషను క్రాస్ కావడం, వీటన్నిటి వల్ల దాదాపుగా గడిచిన 15 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ జిల్లాలో అన్ని ఇరిగేషన్ రిజర్వాయర్లు నిండిపోయినాయి. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు కూడా మనం రెగ్యులేట్ చేస్తూ పూర్తి స్థాయికి రాకుండా దాన్ని తగ్గించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇరిగేషన్ చెరువులు అయితే మాత్రం అన్ని నిండిని, వాగులు వంకలు ఏరులై ప్రవహిస్తూ ఉన్నాయి. పెన్నా నది ప్రవాహం కూడా సంగం, నెల్లూరు బ్యారేజీల తర్వాత దాదాపు 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని సముద్రానికి కూడా మనం విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి సమాచారంలో వర్షం ఉంటుంది తప్ప ఇది పెద్దగా మనకి నష్టం చేసే పరిస్థితి ఉండదు. గాలులు కూడా లేవు కాబట్టి మనకి ఎలాంటి విపత్తు రాకపోవచ్చు అని చెప్పేటువంటి సమాచారం. అయినప్పటికీ ఇంకా 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక రెండవది, ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ వాతావరణం. ప్రతి పేద కుటుంబానికి, అర్హత కలిగిన కుటుంబానికి దాదాపుగా 68 లక్షల కుటుంబాలకి పెన్షన్ పంపిణీ చేసే విధానం ఇది. ప్రతి నెల 1వ తారీఖు చేస్తున్నాం.
ఒకటవ తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నామంటే ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాం, ప్రతి ఒక్కరిని పలకరిస్తా ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ రోజు చాలా మంచి వాతావరణంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరి స్థాయి బూత్ స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకత్వం అంతా ఏకమై ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా ఈ మాసం మరొక 2 కార్యక్రమాలని దీనిలో జోడించడం జరిగింది. ఈరోజు 3వ తారీఖు రైతాంగంతో మమేకం కావాలి. ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి వాతావరణం. అందుకనే ఖరీఫ్ సీజన్ మొదలైంది, పంటలు పెట్టడం ప్రారంభించారు రైతాంగం. ఇవాళ దానికి అవసరమైనటువంటి ఇన్పుట్లన్నీ కూడా విత్తనం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి కూడా రైతులకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రభుత్వంలో రైతు దినంగా దీన్ని ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమంలో కలవడం, రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ మేమందరం కూడా ఈ జిల్లాలో ఈ వరద తుఫాను ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించకూడదు, రైతు భరోసా కేంద్రాలకి రమ్మని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క భూముల దగ్గర, చెరువుల దగ్గర రైతులందరూ కాపలాలు ఉంటూ ఉన్నారు. అందుకని ఈ జిల్లాలో కొంత ఇది నిదానంగా జరుగుతూ ఉంది. 5వ తారీఖు వచ్చేటప్పటికి స్టూడెంట్ పేరెంట్స్ డే అని ప్రభుత్వం ఒక కార్యక్రమం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకి మధ్య ఒక మంచి వాతావరణంలో విద్యా విధానం కొనసాగాలనేటువంటి ఒక ప్రక్రియ. ఇది కూడా ఇవాళ మన రాష్ట్రం అంతా కూడా రేపు 5వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధానంలో నేటి విద్యార్థి మొదలు రేపటి పౌరుల వరకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి, తోడుగా ఉండాలనే లక్ష్యంతో ఇవాళ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఇది 3వ మీటింగ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఆత్మకూరు నియోజకవర్గం కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని దగ్గరలో జరుగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా నేను స్వయంగా చేజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నాకు ఆదేశాలు వచ్చాయి. ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతాం. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నో దశాబ్దాలుగా ఎక్కడున్న అధికారులు అక్కడనే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చిన ప్రమోషన్లు అనేవి రాని పరిస్థితుల్లో పంచాయతీరాజ్ విధానానికి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు 4వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో ఒక డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి అనేటువంటిది ప్రమోషన్ ఛానల్లో వచ్చినటువంటి అధికారులను నియమించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మరి పరిశీలించడానికి పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని, పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని గ్రామీణ వ్యవస్థలో కొత్తగా తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎల్డిఓ వ్యవస్థని ప్రారంభిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అందరూ మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో అది వర్చువల్గా ప్రారంభించే సమావేశానికి అందరూ హాజరు కావాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్దేశించింది. రేపు నేను కూడా ఈ జిల్లా నుంచి ఆత్మకూరులో నూతన భవనాలు ఏర్పాటు చేశాం. ఆ భవనాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లా స్థాయిలో కూడా ఇక్కడ మన జిల్లా మంత్రి గారు నారాయణ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అందరూ కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ డిఎల్డిఓ వ్యవస్థని మరి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధమైనటువంటి విధానంలో ఒక్కొక్క వ్యవస్థని గతంలో 5 సంవత్సరాల కాలం చిన్నాభిన్నమైనటువంటి పరిపాలన వ్యవస్థ దిగజారిపోయింది. ఏ వ్యవస్థలు కూడా ప్రజలకి ఉపయోగపడే పరిస్థితులు లేకుండా చేసినటువంటి పరిపాలన గతంలో ఉంటే ఒక్కొక్క వ్యవస్థని సరైనటువంటి విధానంలో మళ్ళీ గాడిలో పెడుతూ అవసరమైన మేరకు ఆర్థిక పునరుత్పత్తిని వాటికి అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది ఇవాటి కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి కూడా ఎప్పటికప్పుడు పరిపాలనా దక్షతలో అనుభవం కలిగినటువంటి 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు చూసి పార్టీని నడుపుతున్నటువంటి ప్రభుత్వాల్ని పరిపాలన చేస్తున్నటువంటి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ముందుకు వెళ్తూ ఉంటే, అభివృద్ధి పదం వైపు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీని ఇవాళ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దీన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేపటి తరానికి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి భవిష్యత్తుని రేపటి తరానికి అందించే దిశగా పార్టీని బలోపేతం చేయడానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈనాడు పార్టీకి అకుంఠిత దీక్షతో అందరినీ సమాయత్తం చేసి బూత్ స్థాయి నుంచి దీన్ని బలోపేతం చేయడానికి ఆయన ఇవాళ చర్యలు మొదలుపెట్టారు. సభ్యత్వాలు అయిపోయినాయి, బూత్ కమిటీలు అయిపోయినాయి, యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, మండల పార్టీ కమిటీలు, నియోజకవర్గ పార్టీ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది అని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. రాజకీయాల్లో ఏదైనా సహజం. రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భంలో కొన్ని బూతుల్లో
వైఫల్యం చెందుతూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అన్నిటినీ సమన్వయం చేసుకొని మళ్ళీ పార్టీని ముందుకు నడిపించడంలోనే నాయకత్వం అనేటువంటి బాధ్యతల్ని ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటుందనేటువంటిది వాస్తవం. తెలుగుదేశం పార్టీ 1982లో గౌరవనీయులు కీర్తిశేషులు జాతీయ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఈ పార్టీ శాఖోపశాఖలుగా మారి ఇవాళ కోట్లాది మంది సభ్యత్వంతో ప్రతి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండే విధంగా చేయడం జరిగింది. అందుకని ఏ బూత్లో కూడా బలహీనం అనేటువంటి మాట రాకూడదని ఇవాళ ప్రతి బూత్ని ప్రక్షాళన చేస్తూ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్ని నాయకుల్ని ఏకం చేసి ఎక్కడైనా కొంత బలహీనత అనేది ఏర్పడి ఉంటే ఒక బూత్లో ఆ బూత్ని మళ్ళీ పార్టీ పట్ల దాన్ని అభివృద్ధి చేయడానికి సమన్వయం చేయడానికి ఒక టైం టేబుల్ మాకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధానపరమైన పార్టీ నాయకత్వం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో గడిచినటువంటి 24 ఎన్నికల్లో కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నది అనేటువంటిది వాస్తవం. ఎన్నికల రిజల్ట్ చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని బూతులు బాగున్నాయి, కొన్ని బూతుల్లో యావరేజ్ ఉంది, కొన్ని బూతుల్లో కొంత బాగలేదని చెప్పాలి. వాటిని మళ్ళీ మనం పటిష్టం చేసుకోవడానికి బూత్ స్థాయిలో దాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో బయట నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంత సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పి దగ్గరుండి దాన్ని పర్యవేక్షించాలి అని చెప్పి ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా 73 బూతులు కొంత బలహీనంగా ఉన్నాయనేటువంటి వివరణ మాకు పంపించి ఈ బూత్ స్థాయి కూడా మనం అధిగమించేటట్లు మీరు చేయండి అని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాకు సూచనలు ఇచ్చి చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించి 7 పార్టీ కన్వీనర్లు ఉన్నారు. మాకు ఏఎంసీ చైర్మన్, ఇతర పొలిటికల్ సీనియర్ లీడర్స్ ఉన్నారు, నామినేటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకునే దానికి మరొక 8 మంది పరిశీలకుల్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి మాకు కేటాయించడం జరిగింది. అందరూ సీనియర్ నాయకులు, అందరూ పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని ఆత్మకూరు నియోజకవర్గానికి 8 మందిని మాకు పరిశీలకులుగా ఇచ్చారు. వాళ్ళని ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఉన్నటువంటి ఎంపిక కాబడినటువంటి మండల అధ్యక్షులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3వ కార్యక్రమం ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రధాన కార్యదర్శిగా పార్టీలో, శాసన మండలి సభ్యులుగా, నెల్లూరు జిల్లా నుంచి పార్టీ కార్యక్రమాల్లో మాకంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ జిల్లా పార్టీని నడిపిస్తూ ఉన్నటువంటి ముఖ్యుల్లో పెద్దలైనటువంటి శ్రీ బీదా రవిచంద్ర గారు ఈరోజు వారు కూడా ఇక్కడికి రావడం, వారికి కూడా స్వాగతం పలుకుతూ, వాళ్ళ మాజీ శాసనసభ్యులైనటువంటి విజయరామరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ గారు ఉన్నారు, అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.
వారందరితో కూడా మేము పార్టీ కార్యక్రమం గురించి సమీక్షించుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పి ఈరోజు ఇది ఒక్క ఆత్మకూరు నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఇవాళ రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా ఇవాళ పనిచేస్తూ ఉంది లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు లోకేష్ గారికి కూడా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఇవాళ ఎన్ని పనులున్నా ఆహ్వానం మేరకు రవిచంద్ర గారు రావడం అనేది చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వంలో జిల్లాల విభజన అనేటువంటిది కొన్ని కొత్త జిల్లాలకి రూపం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఇది నోటిఫికేషన్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది అనేక మంది సూచనలు, అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచనలు, వాళ్ళు ఇచ్చిన నివేదికల మీద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి దాదాపుగా 30 రోజుల పాటు అభ్యంతరాలని దాన్ని స్వీకరించడానికి కానీ విచారించడానికి కానీ సమయం ఉంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎవరైనా దానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేదు ఏమైనా ప్రభుత్వానికి వేరే సూచనలు ఏమన్నా చేయాలన్నా, ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అనేటువంటి తెలియచెప్పాలన్నా దీనికి ఒక సమయం ఉంది. ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది. అభ్యంతరాలన్నీ కూడా మా యొక్క సబ్ కమిటీకి మంత్రివర్గ ఉపసంఘం ఉంది. దానికి రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అధ్యక్షులుగా ఆ కమిటీ ఉంది. దానికి ఈ నివేదికలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది పూర్వపరాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క కొత్త జిల్లాల విభజన, కొన్ని మండలాల యొక్క చేర్పులు కూర్పులు అన్నిటి మీద కొంత సమయం తీసుకొని ఒక నిర్ణయం పూర్తి స్థాయిలో అభ్యంతరాలకి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఆధారం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం మేరకు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎవరమైనా ఉంది, ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది మండలాలు మార్చమంటారు, కొంతమంది నియోజకవర్గాలు రెవెన్యూ డివిజన్లే జిల్లాల్లో మార్చమని కోరుతా ఉన్నారు, కొన్ని కొత్త జిల్లాలు చేయమని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నిటి మీద ఇవాళ ప్రభుత్వం ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరి అభ్యంతరాలైనా, ఎవరి సూచనలైనా, ఎవరు ఇచ్చే నివేదికలైనా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాటిని అన్నిటినీ అనుసరించి పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి రెడ్డి రామకుమార్ రెడ్డి మొన్న మాట్లాడుతూ గిరిగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామనాయుడు గారు ఈ విభజనకు వ్యతిరేకించారు, మౌనంగా ఉన్నామా, మాట్లాడుతున్నామా, ఫుట్బాల్ ఆడుతున్నానా, ఇవన్నీ రామకుమార్ రెడ్డి గారికి ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడాలి. ఆ రోజు ఎందుకు జరిగింది అని అంటే, ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేనే అక్కడ శాసనసభ్యుడు. ఆ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి వెంటనే స్పందించాల్సి వచ్చింది. ఇవాళ నేను అక్కడ శాసనసభ్యుని కాదు, అక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, మా పార్టీ ఉంది, మా పార్టీ శాసనసభ్యుడే ఇవాళ వెంకటగిరికి శాసనసభ్యుడు. వారి నిర్ణయం ఏందో వారు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాక తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. సత్యప్రసాద్ గారు తిరుపతిలో అసలు గూడూరుని కలిపే నెల్లూరు జిల్లాలో కలిపేది లేదు అది స్పష్టం చేస్తూ ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా ఈ 3 మండలాలను కూడా పూర్తిగా తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంటే ఈ సబ్ కమిటీ చైర్మనే ఇది ప్రకటించిన తర్వాత ఇది మళ్ళా వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉందంట. ఆయనకి పైన వేరే కేబినెట్ ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన అందుకే దాన్ని కేబినెట్ సబ్ కమిటీ అన్నారు. సబ్ కమిటీకి అధ్యక్షుడిగా మా సోదరుడు సత్యప్రసాద్ గారు ఉన్నారు.
ఆయన ఆ కమిటీలో ఈ వివరణలన్నీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ అబ్జెక్షన్స్ అన్నీ ఆ కమిటీకి వెళ్తాయి. ఆ కమిటీ పూర్వాపరాలన్నీ చూసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో ఇది పూర్తి స్థాయిలో చర్చ జరిగి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ మీ పార్టీలో మీ నెల్లూరులో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రి గూడూరు విషయం మీద కమిటీకి లెటర్ పెట్టారు. అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే కూడా నెల్లూరు జిల్లాలో కమిటీ ఒక ప్రతిపాదన ఆయన లెటర్ రాశారు. సీనియర్ గా ఉండి మంత్రిగా ఉన్న మీరు ఎటువంటి ప్రతిపాదన చేయలేదు అనేటువంటి ప్రజల్లో ఒక ఇది ఉన్నారు. ఇంకా సమయం ఉంది కదా, సమయం ఉంది కదా, ఈ నెల 25వ తారీఖు వరకు సమయం ఉంది. ఏ లేఖ పంపలేదు, ఏ మాట చెప్పలేదు అనే మాట ఇప్పుడు ఎందుకు? 25వ తారీఖు చివరి రోజు దాకా నాకు అవకాశం ఉంది. ఆ రోజు కూడా చెప్పొచ్చు, లెటరే పెట్టాల్సిన పని లేదు, పోయి రిప్రజెంట్ చేయొచ్చు నేరుగానే కమిటీకి. కాబట్టి అంత సమయం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి మనకు ఉన్న అవకాశాలను వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లాలో పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక అభిప్రాయాన్ని ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. గూడూరు ఎమ్మెల్యే ఆయన అభిప్రాయాన్ని ఒకటి తెలియజేశారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన అభిప్రాయం తెలియజేసినట్టు మీడియాలో చూశాను నేను. వీళ్ళందరూ ఈ మీడియాలో వాళ్ళు ఆ సబ్ కమిటీకి ఇచ్చిన నివేదికలే వచ్చినాయి. కాబట్టి అందరం కూడా ఉన్నాయి చేయాల్సినవి. అందరం ఆలోచన చేసి ఒక నిర్ణయం చేయడం జరుగుతుంది. ఒక్కటి మాత్రం మీకు చెప్పాలనేది ఏదైనా ఉందంటే, ఒక మండలం గురించి, ఒక నియోజకవర్గం గురించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో జిల్లా మంత్రులుగా ఉన్న మేము మాట్లాడడం సరైనది కాదు. ఈ జిల్లా యొక్క ప్రగతి, ఈ జిల్లా యొక్క అభివృద్ధి, భవిష్యత్ తరాలకి ఈ జిల్లాలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక సమిష్టి నిర్ణయం చేసి జిల్లా మంత్రులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా అందరం కలిసి ఒక నివేదిక ఆ కమిటీకి, ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు దాని ఫలితం వేరుగా. పెద్దలు మంత్రివర్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో గడిచిన 1.5 సంవత్సరాల కాలంగా సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ పరంగా చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి అన్ని వివరంగా తెలియజేశారు. నూతనంగా బూత్ స్థాయి నుంచి ఎక్కడైతే ఎన్నికల్లో వరుసగా కానీ లేక 2024 ఎన్నికల్లో అక్కడున్నటువంటి పరిస్థితులు, ఇతర కారణాలు, ఎందుకు మనం మైనస్లో ఉన్నాం, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటువంటి పార్టీ ఆలోచన 40 సంవత్సరాలుగా 10 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అనేక మంది పెద్దల సలహాలతో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు గారు ఇప్పటి నుంచే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా మనం ఎక్కడైతే బలహీనంగా ఉన్నాం, ఎందుకున్నాం, సామాజిక పరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మన నాయకత్వం యొక్క పరిస్థితులు ఏంటి, ఏ కారణాలతో మనం నిర్లక్ష్యం చేసి ఏదైనా అభివృద్ధిలో కానీ లేకపోతే ఇతర కారణాలు కానీ ఎందుకు మనకి పార్టీని ఆదరించట్లేదు అనేటువంటి కారణాలు తెలుసుకోవాలి. పెద్దలతో మాట్లాడి అవి ఏ విధంగా సరిదిద్దాలి, భవిష్యత్తులో వారిని కూడా పార్టీ వైపు, కూటమి ప్రభుత్వం వైపు వారి మద్దతు ఎలా పొందాలనేటువంటి
ఆలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే శిక్షణా కార్యక్రమం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాటం. ఎందుకంటే మేమంతా పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళం. వీరిద్దరూ ఎన్టీఆర్ గారితో మొదటి నుంచి రామనారాయణ రెడ్డి గారు గండిపేట, తెలుగు విజయం, రాజకీయ పరిషత్తు, పెద్ద ఆయనతో శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా బాబు గారి సారథ్యంలో కార్యక్రమాలు కానీ అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. విజయరామరెడ్డి గారు, పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కానీ అందరూ కూడా. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ పాఠశాల పెట్టి ఒక డిగ్రీ సర్టిఫికేట్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయ పరిషత్తును ఏర్పాటు చేసి సంవత్సరం పాటు శిక్షణా కార్యక్రమం ఇచ్చి బాబు గారి నాయకత్వంలో నిరంతరం ఈ శిక్షణా కార్యక్రమాలు జరిగినాయి. కేవలం రాజకీయ పాఠాలే కాకుండా వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం గురించి అందరూ 25 సంవత్సరాల క్రితం యోగా, మెడిటేషన్, వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ సార్ చెప్తుంటే నవ్వేవాళ్ళు. ఏంది రాజకీయాల్లో సారు చంద్రబాబు నాయుడు గారు యోగాల గురించి, మెడిటేషన్ల గురించి మాట్లాడుతున్నారని. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎంత యాక్టివ్గా ఉండాలో శరీరం సహకరిస్తేనే లేకపోతే కుటుంబం సహకరిస్తేనే అనేటువంటి ఒక ఆలోచనతో 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈనాడు మళ్ళీ లోకేష్ బాబు గారు శిక్షణా కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. అతి వేగంగా మారుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఆ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో పెద్దలందరితో సంప్రదించి ఒక శిక్షణా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి 1వ తారీఖు నుంచి మళ్ళీ తాత అడుగుజాడల్లో తండ్రి నాయకత్వంలో 3వ తరం లోకేష్ బాబు గారు భవిష్యత్ నాయకులు రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు తెలుగుదేశం పార్టీ నుంచి మంచి నాయకత్వాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో శిక్షణా కార్యక్రమాలు కూడా తీసుకున్నారు. అందుకే ఇప్పటి నుంచే 2029 ఎన్నికలు టార్గెట్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం, పరిపాలన, ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం అన్నిటి మీద పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు వారితో కలిసి పనిచేయాలనేటువంటి, నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి లాంటి సీనియర్లు కూడా ఎక్కడ ఏ గ్రామం ఎందుకు ఓట్లు తగ్గినాయి, ఎందుకు వచ్చినాయి అనేటువంటిది వారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారి లాంటి సీనియర్లు కూడా ఈరోజు విజయరామరెడ్డి గారి లాంటి సీనియర్ నాయకుడు, ఒకవైపున జడ్పీ చైర్మన్ చంద్రబాబు గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏ బూత్కు ఆ బూత్ విశ్లేషణ చేసి దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందువల్ల పార్టీ పటిష్టత బలోపేతం చేయడమే లక్ష్యంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది తొలి మెట్టుగా అందరం కూడా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసుకున్న లోకేష్ బాబు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం కల్పించిన పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.